జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు తులారాశి వారికి శని గారు 6వ స్థానంలో యోగిస్తున్నారు, 6వ స్థానంలో. లాభస్థానంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు, గురు భగవానుడు 9వ స్థానంలో యోగిస్తున్నారు, రాహు భగవానుడు మీకు 5వ స్థానంలో యోగిస్తున్నారు. మొత్తము 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీకు సోమవారం రోజున ముఖ్యమైన పని స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి, ధననష్టం వచ్చే అవకాశం ఉన్నది, శత్రువులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా, జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో శివ టెంపుల్కి వెళ్ళండి, శివుడికి ఆరాధన చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. తులారాశి వారికి కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా సహకారం అందుతుంది. మీకు చాలా చాలా ఆనందంగా ఉంటారు. ధనం అనేది మీకు విశేషంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి ధనం అనేది మంచిగా వస్తుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. శత్రులు అనే వాళ్ళు చాలా చాలా అధికంగా ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు, సూర్యుడు దృష్టి ఉన్నది శని మీద. బద్ధ శత్రువులు సూర్యుడు, శని, దాని మూలంగా శత్రులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. యుద్ధ వాతావరణం అంటూ ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కసి సమస్యలు, బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. సప్తమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు, దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ లో మంచి రాబడి కూడా ఉన్నది ఈ వారంలో. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటుంది. మీరు అనుకున్న కంపెనీలో మీరు అనుకున్న జాబ్ వచ్చే అవకాశం ఉన్నది. ఎవరైతే పై పొజిషన్స్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి కూడా ప్రమోషన్స్ లాంటివి స్టార్ట్ అయ్యే అవకాశం ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.